మన ఇంట్లో ఓ శుభకార్యం జరిగిన వెంటనే ఊరిలో దిష్టి తీయడానికి ఎవరినో ఒకరిని పిలుస్తాం. వారు వచ్చి ఎండుమిరపకాయలు ఉప్పుతో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మన దిష్టి పోవాలని దిగదీసి ఉమ్మి వేయమని చెబుతారు. ఆ తర్వాత వాటిని పొయ్యిలో వేస్తే చిట్టపటలాడుతూ ఎంత దిష్టో అంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అమరావతి పునః ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది ప్రజలు తరలి రావడంతో ఈ శుభకార్యం అపూర్వ విజయాన్ని సాధించింది. అయితే ఈ విజయాన్ని కళ్ళారా చూడలేని కొందరు సైకోలు ప్రధాని మోదీ గారు ఉండగానే ఒక పెద్ద కుట్రకి పథకరచన చేశారు. మోదీ గారి సభాస్థలికి సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రధాని ప్రసంగం మొదలైన కొద్దిసేపటికే తుళ్లూరులో భారీగా మంటలు చెలరేగాయి. అమరావతి నిర్మాణానికి ఎల్ఎన్టీ కంపెనీ ఉపయోగించిన పైపులు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. ఈ పైపులకు ఎవరో కావాలని నిప్పు పెట్టారని ఫైర్ డీజీపీ ప్రతాప్ గారు అనుమానం వ్యక్తం చేశారు. కేవలం అగ్గిపుల్లతో ఈ పైపులు అంటుకునే అవకాశం లేదు. ఏదైనా మండే ద్రవం పోస్తేనే ఇలా పూర్తిగా కాలిపోతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని హెలికాప్టర్ బయలుదేరకుండా అడ్డుకోవడానికి ఎవరైనా కుట్ర పన్నారా? అమరావతి సభ విజయవంతం కావడంతో ఓర్వలేక కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా? పోలీసుల విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ కుట్ర ఏదైనప్పటికీ అమరావతికి పట్టిన నరదృష్టి ఈ కార్చిచ్చు రూపంలో తొలగిపోయిందని సానుకూలంగా భావిద్దాం. కానీ దుష్ట శక్తులు తమ చర్యల ద్వారా మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరించారు. వారు తమ పతనానికి చేరుకుంటున్నారు, చేరువలో ఉన్నారు. ఇకపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మొదలవుతాయి. ప్రతి కదలిక నిక్షిప్తం చేయబడుతుంది. తద్వారా మన ప్రశాంతమైన ఆహ్లాదకరమైన శత్రుశేషం లేని రాజధానిగా మారుతుందని ఆశిస్తున్నాం. ఈ దుష్ట చర్యలు మన రాజధాని మరింత సురక్షితంగా మారడానికి ఒక రకంగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు ప్రజలు. అన్నదాతలకు పాదాభివందనాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. నాయుడికి కృతజ్ఞతలు. జై హో చంద్రబాబు, జై జై ఆంధ్రప్రదేశ్, సాహో జై అమరావతి. ఆపడానికో పీకడానికో అమరావతి ఎవరి పెరట్లో పెంచుకున్న మొక్క కాదు. అమరావతి అన్స్టాపబుల్. అమరావతి ప్రజల గుండెల్లో కొలువైన గుడి ఇలాంటిదని మంత్రి నారా లోకేష్ నిన్న పునః ప్రారంభోత్సవం సందర్భంగా వేదిక నుంచి స్పందించారు. అమరావతి అన్స్టాపబుల్. రాష్ట్రంలో 2019-24 నడుమ విధ్వంస పాలన నడిచింది. చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని చూశారు. నాడు తండ్రి నేడు కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ పార్టీ అలా దిగ్విజయంగా నడుస్తూ ఉంటే మనకు రాజకీయ మనుగడ ఉండదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని నాశనం చేశారు రాష్ట్రాన్ని. ఒక్క ఇటుక పెట్టకుండా 3 రాజధానులంటూ డ్రామా ఆడాడు. ఒక్క ఇటుక కూడా పెట్టలా. ఏ రాజధానిలో కూడా 3 రాజధానులంటూ మబ్బు పెడుతూ ప్రజలను మోసం చేసుకుంటూ కాలక్షేపం చేసి అందిన కాడికి దోచుకున్నాడు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పనుల పునః ప్రారంభం సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 8 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జెండా పట్టారన్నారు. జై అమరావతి అన్నందుకు ఆనాడు రైతులకు సంకెళ్లు వేశారు. 3000 కేసులు పెట్టారు. మహిళా రైతులను పోలీసులు బూటు కాళ్లతో తన్నుతా ఉంటే ఆ రోజు రాక్షస పాలన ఉండబట్టి ప్రజల్ని బయటికి రానికుండా నిర్బంధించి నిర్దాక్షిణ్యంగా కట్టడి చేయటం వల్ల ఆ మహిళా రైతుల్ని ప్రజలు ఆదుకోలేని పరిస్థితి. ఆ ఆగ్రహం, ఆ కడుపు మంట, ఆ ఆవేశం, కట్టలు తెంచుకున్న ఆవేశం 2024 ఎన్నికల్లో చూపిస్తే ఏమైందో జగన్రెడ్డికి బాగా తెలుసు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 270 మంది రైతులు ప్రాణత్యాగం చేశారు. 3000 మందిపై అక్రమ కేసులు పెట్టారు. ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నినాదాన్ని ఎవ్వరూ ఆపలేదు. అమరావతి ఉద్యమం వెనకడుగు వేయలేదు. అమరావతికి శంకుస్థాపన చేసింది మన ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన శంకుస్థాపన చేసిన దానిని ఆపే దమ్ము ఎవ్వడికీ లేదు. 1631 రోజులు పోరాడి అమరావతిని సాధించుకున్న రైతులకు శిరస వంచి నమస్కరిస్తున్నా అన్నారు మంత్రి లోకేష్. పాకిస్తాన్ గీత దాటింది. అమాయకులను చంపి చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లు కలిసి వచ్చిన భారతదేశం మీద గడ్డి కూడా పీకలేరు. ఇదే గత పాలకులు కూడా వర్తిస్తుంది.
100 మంది సైకోలు కలిసి వచ్చిన అమరావతిలో మోడిచిన గడ్డి పరకు కూడా పీకలేరు. సింహం ముందు ఆటలు ఆడకూడదు. మన సింహం నరేంద్ర మోదీ కొట్టే దెబ్బకు వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ మిస్సింగ్ అని రావడం ఖాయం. నరేంద్ర మోదీ గారి కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ మిస్సింగ్ అని రావడం ఎంత ఖాయమో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటంలో సైకోలు మాయవడం కూడా అంతే ఖాయం. పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే వారు సెలవు పెట్టి పారిపోతున్నారు, కొంతమంది రాజీనామా చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీలో సెలవు పెట్టి పారిపోతున్నారు, కొంతమంది రాజీనామా చేసి పారిపోతున్నారు. అదే పరిస్థితి సైకో పార్టీలో కూడా జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. నాయకులు అదృశ్యమైపోతున్నారు, నాయకులు జైలు పాలవుతున్నారు, కార్యకర్తలు పారిపోతున్నారు. ఏ గుహలో ఎవడు దాక్కున్నాడో కనబడట్లా. ఇండియాకి దట్ ఈజ్ నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్కి వస్తే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఆయన కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరగడం ఖాయం. మోడీ గారు కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరగడం ఎంత ఖాయమో, చంద్రబాబు గారు కొట్టే దెబ్బకి జగన్మోహన్ రెడ్డి దిమ్మ తిరగడం కూడా అంతే ఖాయం. పాకిస్తాన్కు ధీటుగా సమాధానం ఇవ్వడానికి దేశం మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలుస్తుంది. పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్న ఉగ్ర దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు దేశం అండగా ఉంటుందని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. కుల గణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఒక సంచలనం. ఇతరులు దశాబ్దాలుగా సంకోచించిన ఒక కీలక అంశంపై ప్రధాని మోదీ ధైర్యంగా నిర్ణయం తీసుకుని చరిత్రను తిరగరాశారు. అణగారిన వర్గాలకు సాధికారత కల్పించాలన్న నిబద్ధతకు లోబడి ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వెనకబడిన వర్గాల సామాజిక న్యాయం కోసం దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలకు ఈ నిర్ణయం పరిష్కారం చూపుతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇక మనకు తిరుగులేదు. అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ జెట్ స్పీడ్తో జరగబోతోంది. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్స్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని రకాలుగా ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అందిస్తున్నారు. మనం గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. 2014లో కట్టుబట్టలతో మనల్ని బయటికి గెంటేశారు. ఎక్కడి నుండి పరిపాలన ప్రారంభించాలో తెలియని పరిస్థితి. చంద్రబాబుకి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి చేసి చూపించారు. అందరూ ఆమోదం తెలిపిన తర్వాతే అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రైతుల త్యాగంతో అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఎజెండాతో పనిచేశాం. రాయలసీమను ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ హబ్గా రూపొందించాం. గోదావరి జిల్లాలో ఆక్వాను ప్రోత్సహించాం. ఉత్తరాంధ్రలో ఫార్మా, ఐటీ కంపెనీలు తీసుకొచ్చామని మంత్రి లోకేష్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ అన్నా అమరావతి అన్నా ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనకు అందరికీ తెలుసు. అయినా ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏకు 94% సీట్లు ఇచ్చారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కోరిన ప్రతి కోరికను తీరుస్తున్నారు. గతంలో విశాఖపట్నం వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కు శంకుస్థాపన చేశారు. విశాఖ ఉక్కును కాపాడారు. ఇప్పుడు అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా పనులు తిరిగి ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది. 2 పవర్ఫుల్ ఇంజిన్లు. ఒక పక్క పవర్ఫుల్ ఇంజిన్ నరేంద్ర మోదీ, మరో పక్క మన చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండిలా సాగుతోంది. మన చంద్రబాబు, పవనన్న ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఇక మనకు తిరుగులేదని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. 1,85,000 కోట్ల పెట్టుబడి, 57,000 మందికి ఉద్యోగాలు కల్పించే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు విశాఖపట్నానికి రాబోతోంది. 1,36,000 కోట్ల పెట్టుబడి, 55,000 మందికి ఉద్యోగాలు కల్పించే ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి రాబోతుంది. 97,000 కోట్ల పెట్టుబడి, 3,000 మందికి ఉద్యోగాలు కల్పించే బీపీసీఎల్ రామాయపట్నం రాబోతోంది. తిరుపతి జిల్లాకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్, కర్నూలు, కడప, అనంతపురానికి రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రకాశంకు రిలయన్స్ సిబిజీ, ఉత్తరాంధ్రకు ఫార్మా, ఐటీ, ఇలా అన్ని జిల్లాలను అభివృద్ధి చేయబోతున్నాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.